మీరు గోవాకి పోదాం అనుకుంటుర్రా? ఇడన్నీ దొరుకుతాయి. గోవా ఇదొక రంగుల ప్రపంచం. ఇడ ఫ్రాడ్లు స్కామ్లు మస్తు అయితా ఉంటాయి. వంగితే మాయం చేస్తారు. కానీ ఇడ ఏ స్కామ్ కాకుండా తక్కువ బడ్జెట్లో లగ్జరీ ఎంజాయ్ చేయాలంటే మన తెలుగోడు ఉంటాడు, అదే బిట్టు. నేను గోవాకి పోతున్నాను ఒక్క స్టోరీ పెట్టగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యిండు. మీరు గోవాకి పోయిరనుకో బిట్టుకి ఒక్క కాలు కొట్టుర్రి, తక్కువ బడ్జెట్లా మీకు అన్ని చూసుకుంటాడు మన తెలుగోడే. గోవా మొత్తం పిప్పి అయినకే మిమ్మల్ని బిట్టు చూసుకుంటాడు. విల్లాలు రూమ్లు కావాలా బిట్టు చూసుకుంటాడు. మస్తు తక్కువ లగ్జరీ ఉంటుంది. గోవా అంటేనే సుక్క ముక్క పక్క ఉండాలి అందరికీ. బిట్టు చూసుకుంటాడు. ఈ బెడ్ పైన మీ బట్టలైన ఇనుగుతాయి కానీ పరుపులు మాత్రం పన్నీర్ ముక్క లెక్క మెత్తగా ఎంత సుఖంగా ఉంటాయో ప్రతి ఒక్క టూరిస్టరు ఆహా అనకుండా పోడు. దీనిపైన లగ్జరీ వాష్లు ఉంటాయి, మస్తు ఖుషి అవుతారు. స్పా కావాలా బిట్టు చూసుకుంటాడు. అది మాత్రం ఉండదు. డిస్కో పబ్కి పోవాలా బిట్టు చూసుకుంటాడు. ఇక్కడ మొత్తం సప్పటి కూడా తింటారు మన తెలుగు స్పైసీలా. ఎగ్దమ్ ఫుడ్ కావాలా బిట్టు చూసుకుంటాడు. మస్తు మంచోడు, మన తెలుగు వాళ్ళకి ప్రాణం ఇస్తాడు. గోవాలో మీకు కావాల్సినవన్నీ మస్తు తక్కువలో సెట్ చేసి మీరు రిటర్న్